డే ఫ్రెండ్స్, గాంధీ అధ్యయన కేంద్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నేను మైసూరు వెళ్ళినప్పుడు మైసూరు యూనివర్సిటీ క్యాంపస్లో గాంధీ భవన్ అనే ఒక ఏరియాని నేను చూడటం జరిగింది. అక్కడ గాంధీ గారు చెప్పినటువంటి 7 సామాజిక పాపాల గురించి ఒక శిలాఫలకం మీద నేను చదివాను. ఒక నవ సమాజాన్ని, ఒక నీతివంతమైన, ఒక అర్థవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఏ పాపాలు చేయకూడదు అనేది గాంధీ గారు చెప్పడం జరిగింది. వాటిని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు ఆయన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. ఇప్పుడు మనం మైసూర్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మహాత్మా గాంధీ జీవిత కష్టాల్లో కొన్నింటిని శిల్పాల రూపంలో మలచడం జరిగింది. మహాత్మా గాంధీ ధ్యానముద్రలో ఉన్నట్టు, కస్తూర్బా గాంధీ తోటి కూర్చొని ఉన్నట్టు, రవీంద్రనాథ్ ఠాగూర్తో ముచ్చటిస్తున్నట్టు, తన మనవడితోటి ఆడుకుంటున్నట్టు, ఇలా అనేక రకాలైన శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఒక స్టడీ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ మహాత్మా గాంధీ భారతదేశం గురించి ఎటువంటి కళలు కనేవాడు అనే దాని గురించి ఒక డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది. దాన్ని మనం తెలుగులో ఒకసారి చూద్దాం. నా కళలలో భారతదేశం. అత్యంత పేదవాడు కూడా భారతదేశం తనదే అని భావించే భారతదేశం కోసం నేను పనిచేస్తాను. ఎగువ తరగతి, దిగువ తరగతి అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారు స్వచ్ఛమైన సంతోషంతో ఉండాలి. అస్పృశ్యత అనే శాపం భారతదేశంలో ఉండకూడదు. మద్యపానం, మాదక ద్రవ్యాలకు స్థానం ఉండకూడదు. పురుషులతో సమానంగా స్త్రీలు హక్కులు కలిగి ఉండాలి. ప్రపంచ దేశాలతో శాంతిని కలిగి ఉండాలి. ఇది భారతదేశం గురించి నా కళ అని మహాత్మా గాంధీ చెప్పుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అని, దండి యాత్ర అని, దండి మార్చ్ అని కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ 1930 మార్చి 12 నుండి 1930 సంవత్సరం ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహాలతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి అనే గ్రామం వద్ద ఉప్పు తయారు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలాగా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు. రోజు రోజుకు పెరిగే సత్యాగ్రహాలతో యాత్ర సాగి 24 రోజుల తర్వాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6:30 గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది. 7 సోషల్ సిన్స్. ఇవి గాంధీ గారు చెప్పినటువంటి 7 సామాజిక పాపాలు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కాన్షియస్నెస్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. వీటిని మనం తెలుగులో చూసుకున్నట్టయితే 7 సామాజిక పాపాలు.
నియమాలు లేని రాజకీయాలు, పని చేయకుండా వచ్చిన సంపద, వివేకం లేని సంతోషం, మంచి స్వభావం లేని విద్య, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానము, త్యాగం లేని పూజలు, ఇవి పాపాలుగా పరిగణించారు. ఈ తోటలో మహాత్మా గాంధీ కనూర్ ఆర్ గాంధీ అనే తన మనవడితోటి ఆడుకుంటున్నట్టుగా శిల్పం చెక్కబడింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తోటి మహాత్మా గాంధీ ఇక్కడ ముచ్చటిస్తున్నట్టు ఈ విగ్రహాల్ని మలచడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, గాంధీ మహాత్ముడి గురించి కొన్ని విషయాలు మీతో ముచ్చటించడం జరిగింది. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.